Hi and welcome back to Edu9 Career Guidance and Josh Innovations. So NTA JEE Mains Session 1 సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిపోయిందండి. ఆ డేట్స్ ఎప్పుడు, సో అలానే ఏ కరెక్షన్స్ చేసుకోవాలా, ఏ కరెక్షన్స్ చేసుకోకూడదు, కరెక్షన్ చేసుకున్న తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఫీజెస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఆ ఏ వాటికి మనం ఫీజెస్ అనేది పే చేయాలా, కరెక్షన్స్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చేసుకోకూడదు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిలింగ్ గా ఒకసారి చూద్దామండి. సో చూసే ముందు మా ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనం ఏ డేట్స్ లో కరెక్షన్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 2 2025 అప్ టు 11:50 PM వరకు అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చండి. సో జేఈ మెయిన్స్ సెషన్ 1 సంబంధించిన లాస్ట్ డేట్ అనేది మనకి 27th నవంబర్ 2025 అండి. సో డేట్ అయితే వీళ్ళు ఎక్స్టెండ్ ఇంకా చెయ్యరు. ఎక్స్టెండ్ చేస్తారని మీరు ఇంకా అప్లికేషన్ వేయకుండా అయితే ఉండద్దండి. అప్లికేషన్ వేసేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో మీరు 27th నవంబర్ లోపే మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆ కరెక్షన్ విండోలో మనం ఏవేవి కరెక్షన్ చేసుకోవచ్చు, ఏవేవి కరెక్షన్స్ చేసుకోకూడదు అనేది ఒకసారి డీటెయిలింగ్ గా చూద్దామండి. ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రెజెంట్, సో అలానే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రఫీ ఆఫ్ క్యాండిడేట్, ఇవైతే మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో అలానే ఇప్పుడు క్యాండిడేట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం. క్లాస్ 10th, క్లాస్ 12th, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సో ఈ మూడు అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. క్లాస్ 10th సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేసి ఉంటే అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలానే క్లాస్ 12th కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీరు రాంగ్ ఇచ్చింటే సో ఆ డీటెయిల్స్ అనేది మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇది కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్, మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, సో అలానే మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు. అలానే ఎగ్జామినేషన్ సెంటర్, ఇప్పుడు ఒక సెంటర్ ఉంటే ఇంకో సెంటర్, అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అలానే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ ఆర్ పీడబ్ల్యూడి, సిగ్నేచర్, ఈ ఆల్ డీటెయిల్స్ అనేది మీరు కరెక్షన్ విండోలో చేంజ్ చేసుకోవచ్చు. సో అలానే ఇప్పుడు పేపర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు బీఆర్ కానీ లేదా బీ ప్లాన్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా బీఆర్ ఉన్న వాళ్ళు బీటెక్ కానీ బీ ప్లాన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకునే కరెక్షన్ విండోలో అయితే ఉంది. సో పేపర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. ఆ ఫీజు కూడా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్ కోసం అదర్ దెన్ ఆధార్ ఏదైతే ఇచ్చింటే దాని ప్లేస్ లో మీరు ఇప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కరెక్షన్ ఇన్ దిస్ ఫీల్డ్స్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ ఫీ ఇఫ్ ఎనీ. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైనా చేంజ్ చేసుకున్నా లేదా కేటగిరీ చేంజ్ చేసుకున్నా దానికి ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఉంటుందండి. ఆ పేమెంట్ అనేది మీరు పే చేసుకోవాలని చెప్తున్నారు. సో అలానే only one time correction will be allowed to the candidates once the corrections are done and submitted the form shall be forzeen. అంటే మీరు కరెక్షన్ అనేది ఒకసారి మాత్రమే చేసుకోవాలండి. డిసెంబర్ 1 కరెక్షన్ చేసుకొని మళ్ళీ దాంట్లో డిసెంబర్ 2 మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఓన్లీ వన్ టైం మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఫార్జిన్ అంటే లాక్ అయిపోద్దండి. మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఓన్లీ వన్ టైం మాత్రమే మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. పాయింట్ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇదండి NTA JEE మెయిన్స్ సెషన్ 1 సంబంధించిన కరెక్షన్ విండో డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.